కొంతకాలంగా స్టార్ క్రికెటర్ షమి, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందులో నిజం లేదని అటు సానియా కుటుంబం కొట్టిపడేసింది. షమి కూడా అంతా అబద్ధమని తేల్చేశాడు. అయినా షమి, సానియా పెళ్లంటూ ప్రచారం ఆగడం లేదు. తాజాగా ఇదే అంశంపై సీనియర్ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. రూమర్స్ ను ప్రచారం చేయకూడదన్నాడు. తప్పుడు వార్తలను సృష్టించడం దారుణమన్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేసేవాళ్లు బాధ్యతగా ఉండాలన్నాడు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని మరొకరి వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదన్నాడు. తప్పుడు ప్రచారంతో ఎవరి జీవితాలను రోడ్డున పడేయకూడదన్నాడు. కొందరు సరదాగా చేసే మీమ్స్ చాలా మందిని బాధ పెడతాయన్నాడు. రూమర్స్ ను ప్రచారం చేయటం వల్ల ఏం సాధిస్తారని ప్రశ్నించాడు. కొందరిని టార్గెట్ గా చేసుకుని ఫేక్ వార్తలను ప్రచారం చేయకూడదన్నాడు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు తన గురించి రూమర్స్ కనిపిస్తున్నాయన్నాడు. ఏదైనా వార్తను ధృవీకరించుకున్న తర్వాతే షేర్ చేయాలన్నాడు. రూమర్స్ ను షేర్ చేసేవాళ్లు దమ్ముంటే వెరిఫైడ్ అకౌంట్ నుంచి షేర్ చేయాలన్నాడు. అప్పుడు ఆన్సర్ ఇస్తానన్నాడు. అయినా ఫేక్ ప్రచారం చేయడం కంటే లైఫ్ లో గెలవడం కోసం కష్టపడాలన్నాడు. వీలైతే ఇతరులకు సాయం చేయాలన్నాడు. భార్య హసీన్ జహాన్ నుంచి షమి దూరంగా ఉంటున్నాడు. సానియా మీర్జా కూడా షోయబ్ మాలిక్ తో వివాహ బంధాన్ని తెంచుకుంది. మీర్జా మాలిక్ జోడీ కొంతకాలం క్రితమే విడాకులు తీసుకుంది. మరోవైపు గత వన్డే వరల్డ్ కప్ తర్వాత షమి మళ్లీ బరిలో దిగలేదు. శస్త్రచికిత్స తర్వాత ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ లో షమి అద్భుతంగా రాణించాడు. ఆరంభంలో అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత మెస్మరైజ్ చేశాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే కెరియర్లో అవకాశాలపైన షమి స్పందించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో తొలి 4 మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదన్నాడు. 3 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు తీశానని గుర్తు చేసుకున్నాడు. అయినా సెమీస్ లో బెంచ్ కే పరిమితం చేశారన్నాడు. ఏ జట్టైనా క్వాలిటీ ప్లేయర్లకే ఛాన్స్ ఇస్తుందన్నాడు. కానీ తన విషయంలో మాత్రం అలా జరగలేదన్నాడు. 2019, 2023లోనూ సేమ్ సీన్ కనిపించిందన్నాడు. మెరుగైన ప్రదర్శన చేసినా ఎందుకు పక్కన పెట్టారో తెలియదన్నాడు. అయినా అవకాశం దక్కినప్పుడల్లా నిరూపించుకున్నానన్నాడు. అంతకంటే తానింకా ఏం చేయాలన్నాడు. 2024 T20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలవడం కొందరు పాకిస్తాన్ మాజీలకు నచ్చలేదన్నాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారన్నాడు. మొత్తంగా వివిధ అంశాలపై షమి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. చెప్పాలనుకున్నది స్ట్రాంగ్ గా చెప్పేశాడు.